హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? అందరు బాగున్నారా? ఆమేన్. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 16వ వచనం. మేము ప్రార్థనా స్థలముకు వెళ్ళుచుండగా పూతోను అను దయ్యం పట్టినదై సోద చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను కనుక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసు క్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. అది ఆమెను వదిలిపోయాను. అందుకు వదిలిపోయాను అని ఇక్కడ మరి పౌలు భక్తుడు 16 వచనములో మనం చూచినట్లయితే, నేను నాతోటి అపోస్తులైన సైలాస్ ఇద్దరము కూడా మేము ప్రార్థన స్థలమునకు వెళ్ళుచుండగా, ఎక్కడికి వెళుతుండగా? ప్రార్థన స్థలముకు, ఎక్కడ? మందిరానికి వెళ్ళుతుండగా అక్కడ ఏందంట? దయ్యం పట్టిన ఒక సోది చెప్పే అది ఏ దయ్యం అంట? పూతాను దయ్యం. వింటున్నారా? అలా కొన్ని దాంట్లో పూతాను దయ్యం, సాతాన్. మేము ప్రార్థించు స్థలముకు వెళ్ళుచుండగా పూతాను అను దయ్యము పట్టినది. ఒక స్త్రీలో, అక్కడ ఒక పాపలో దురాత్మ పూతాను యొక్క దయ్యము పట్టింది. ఆ దయ్యము ఏం చేస్తూ ఉంది? వీరు ప్రార్థన చేయుచుండగా, వీరు ప్రార్థన స్థలానికి వెళుతుండగా, మరి సర్వోన్నతుని యొక్క దేవుని కుమారుడని, వీరు క్రీస్తును ప్రకటించే సువార్తను ప్రకటించువారని చెప్పి ఒక్కసారి కాదు, 2 మారు కాదు, ఎన్ని మారులు ప్రార్థన స్థలముకు వెళుతున్నా కొద్దీ ఈ అపవాది దురాత్మ, పూతోను యొక్క దురాత్మ పౌలు భక్తుడిని అనేక విధముగా విసికించింది. అనేక విధముగా విసికించింది పౌలు భక్తుడిని. ఎంతకాలము? బైబిల్ ఏం చెప్తుంది? ఎంతకాలం అంట? కొద్ది రోజుల. ఏం చెప్తుంది ఇక్కడ? అనేక దినములు. అందుకొకసారి అనేక దినములు అన్నాడు. అనేక దినములు. ఈ విధంగానే ఎక్కడికి వెళ్ళేటప్పుడు అంట? ప్రార్థన స్థలానికి వెళ్ళేటప్పుడు. ఈ పూతోను యొక్క దురాత్మ ఎప్పుడు ఇది ఒక సర్వోన్నతిని యొక్క దేవుని కుమారుడు, క్రీస్తు నుండి ప్రకటించేవాడు, సువార్తను ప్రకటించేవారని ఈ మాట మరి పలుకుతా ఉంది. ఆ దురాత్మ మాటలు పలుకుతా ఉంది. పౌలు భక్తుని కూడా కొన్ని రోజులు, కొన్ని దినములు, మామూలుగా ఇది లూకా రాసినాడు ఈ యొక్క అపోస్తుల కార్యము. ఈ విధంగా వివరిస్తూ ఉన్నాడు. అయితే మామూలుగా చూచినట్లయితే 1 నెల, మరి ఎన్ని దినములో మనకు తెలియదు. కొందరైతే 3 నెలలంట. ఎన్ని దినములు? 3 నెలలు ఈ యొక్క పూతాను యొక్క దురాత్మ అనేక విధముగా పౌలు భక్తుడిని శోధించింది. అనేక విధముగా ఇది సోది చెప్పే, అంటే కన్ఫ్యూజ్ చేసేది. అర్థమవుతుందా? ఎక్కడికి వెళ్ళేటప్పుడు పౌలు భక్తుడు ఎక్కడికి వెళ్తున్నాడు? మందిరానికి వెళుతున్నాడు. పౌలు భక్తుడు ఎక్కడికి వెళ్తున్నాడు? ప్రార్థన స్థలానికి వెళుతున్నాడు. పౌలు భక్తుడు ఎక్కడికి వెళుతున్నాడు? ప్రార్థన చేయడానికి వెళుతున్నాడు. పౌలు భక్తుడు ఎక్కడికి వెళుతున్నాడు? ప్రార్థన మందిరానికి వెళ్ళి వాక్యం చదవాలనుకున్నాడు, వాక్యాన్ని చెప్పాలనుకుంటా ఉన్నాడు. కానీ అపవాది ఏం చేస్తుంది?
ఇగో ఈ సోది చెప్పే దురాత్మ, ఇప్పుడు ఈ సోది చెప్పే దురాత్మ చెప్పేది కరెక్టా తప్ప? అయ్యే ఏం మీ పిల్లలు పిజ్జా కదా చెప్పేది కరెక్టా కాదా? కరెక్టే. మరి కరెక్టే అయినప్పుడు పౌలు భక్తుడు ఎందుకు గద్దించును? మరి కరెక్టే కదా. 3 నెలలు అనుకుందాం, 3 నెలలు అనుకుందాం. ఈ 3 నెలలు అపవాది ఏం చేస్తూ ఉంది? ప్రార్థన స్థలానికి వెళ్ళినప్పుడల్లా మరి అనేక విధముగా పౌలు భక్తుడిని ఇంకా అపోస్తులు సైలస్ని ఏం చేస్తూ ఉంది? శోధిస్తూ ఉంది. చెప్పేది సత్యమే, కరెక్ట్. సత్యం అంటే అది ఏం చెప్తుంది? ఫ్యూచర్ గురించి చెప్తా. అర్థమవుతుందా? మనం కూడా ఒక బాగా ఆలోచిస్తే, మనం ప్రార్థన స్థలముకు వెళ్ళినప్పుడు, ప్రార్థన చేసుకోవాలనిపించినప్పుడు, వాక్యము చదవాలనిపించినప్పుడు, ఏదో రకంగా అపవాది అనేది మనం ఏం చేస్తుంది? బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు ప్రార్థన చేయాలనుకున్నావు ఇంట్లోనే, నువ్వు మందిరానికి రావాలనుకున్నావు, నీవు వాక్యం చదవాలనుకున్నావు, నువ్వు మందిరానికి వచ్చి వాక్యం వినాలనుకున్నావు. ఏం చేస్తుంది? ముందే నిన్ను నానా విధముగా నిన్ను నిరాశపరచాలని చూస్తుంది, నిన్ను కృంగదీయాలని చూస్తుంది. ఒక మాట చెప్పాలంటే, ఈ పుతాని యొక్క దురాత్మ మన భాషలో చెప్పాలంటే ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. కిందిది మీది కిందిది చేస్తూ ఉంటుంది సాతాను. ఇది పౌలు భక్తుడు ఈ 3 నెలల్లో కొద్ది రోజులు ఆ అపవాది చేత రోజు అంటనే ఉన్నది. ఇగో సర్వోన్నతిని ఒక సోది చెప్పే దురాత్మ. అందరం ఒకసారి హల్లెలూయా చెప్తారా? పుతాని యొక్క దురాత్మ సర్పం. వింటున్నారా? సర్పము అవ్వ దగ్గరకు వచ్చి ఏం చేసింది? మోసపరిచి. దేవుడు చెప్పినాడు, ఇగో ఈ యొక్క పండు ఫలాన్ని తినొద్దని. సర్పం వచ్చి ఏం చేసి అన్నిటికంటే యుక్తి గలదిగా వచ్చి మెరలగా, నువ్వు తిన్నట్లయితే నువ్వు దేవుని వలే అయిపోతావు. ఆల్రెడీ ఆదాం అవ్వ ఎవరి వలే ఉన్నారు? దేవుని వలే ఉన్నారు. కానీ ఆ మాటను ట్విస్ట్ చేసేసి ఆదాం అవ్వను ఏం చేసేసింది? మోసపరిచేది. మరి పౌలు భక్తుడిని కూడా 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 నెలలు వింటున్నారా? మోసపరచడానికి అనేక విధముగా అపవాది ప్రయత్నం చేసి, అవ్వ దగ్గరికి కూడా ఈ యొక్క సర్పము వెళ్ళి అనేక విధముగా, ఒక్కసారే కాదు, పలుమార్లు అవ్వ దగ్గరికి వెళ్ళి తిను 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 అని చెప్పి, అవ్వ ఆ మాటకు చూడండి, అంటారు కదా, ఒకటే మాటను ఒక 100 సార్లు చెప్పారనుకోండి, అప్పుడు నీకు చెప్తే ఏమవుతుంది? అదే అవును కదా నేను అంటామా కదా? అపవాది కూడా అదే పని చేసింది అవ్వ దగ్గరికి వచ్చి. అయితే నిన్ను మోసపరచడానికి, నన్ను మోసపరచడానికి, మనను మోసపరచడానికి అపవాది క్యూక్తి గలగా ఈ పుతాని యొక్క దురాత్మ మనను మోసపరచాలని చూస్తూ ఉంటుంది. అంతేకాదు మన యొక్క ఆత్మీయ జీవితం అంతయు కూడా ఉక్కిరి బిక్కిరిగా చేసేటట్టు చేస్తూ ఉంటుంది. అంతేకాదు మనని చంచల మనస్తత్వం అపవాది తీసుకొని వస్తూ ఉంటుంది, కన్ఫ్యూజ్నెస్ తీసుకొస్తూ ఉంటుంది. అంతేకాదు మనకు సందేహాలను తీసుకొస్తూ ఉంటుంది. మనసు గలవాడు దేవుని యొద్ద నుంచి ఏది కూడా పొందుకోలేడు. సందేహము గలవాడు దేవుని దగ్గర నుంచి అస్సలు ఏది పొందుకోలేడు. విశ్వాసం ద్వారా సమస్తం దేవుని యొద్ద నుంచి మనము పొందుకుంటాం. మరి ఆత్మీయ జీవితాన్ని నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసి మరి ఆ సందేహాలను తీసుకొచ్చేస్తాను. అంతేకాకుండా నీ యొక్క ప్రోగ్రెస్ను, నీ యొక్క ఎదుగుదలను
అపవాది బ్లాక్ చేస్తారు. మీ ఫోన్లో మీరు కొంతమందిని బ్లాక్ చేసినట్టు అర్థమైందా? ఇన్కమింగ్ అవుట్ బ్లాక్ ఎలా విధంగా చేస్తామో అపవాది మనడు ఈ విధంగా శోధించి ముందుకు వెళ్ళకుండా అపవాది చేస్తూ ఉంటుంది. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇది సోది చెప్పే దురాత్మ మనందరికీ చాలా ఇష్టమైందంటే, నీ ముందు జీవితం తెలుసుకోవాలని ఎంతమందికి ఉంటుంది? అందరికి ఉంటుంది. ముందు ఏం కాబోతుందో తెలుసుకోవడానికి అందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక్కడ ఈ దురాత్మ కూడా ఆ స్త్రీలో బట్టి ఇది సోది చెప్పేది. రేపటి దినమున ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పేసి దురాత్మ సోది చెప్పే, ఆ సోది చెప్పేదే వింటున్నారా? దీనికి ఆ యజమానికి ఏమిస్తా ఉందంట? డబ్బులు, చాలా డబ్బులు సంపాదించి పెడతావు. అందరం హల్లెలూయా చెప్తారా? చాలామంది ఇటువంటి వారి దగ్గరకు వెళ్ళేవారు కూడా ఉన్నారు. సోది చెప్పే వారి దగ్గరికి వెళ్ళేవారు ఉన్నారు. దేవుని నమ్ముకున్న వారు కూడా ఇదిగో సోది చెప్పేదారికి వెళుతూ ఉన్నారు. కొందరు వివాహాల విషయాల్లో కూడా, తేదీ విషయాల్లో కూడా శుభకార్యాలు అని చెప్పేసి ఇగో సోది చెప్పేవారు మాంత్రికుల దగ్గరికి వెళ్ళేవారు కూడా ఉన్నారు. అటు వారి దగ్గరికి దేవుని బిడ్డలు ఎన్నటికీ ఎప్పటికీ పోకూడదు. అర్థమైందా? ఎప్పుడు పోవద్దు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 18:9 నుంచి చదవండి. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంన నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయకృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకనము చెప్పు సోదెగానినైనను మేఘ శకనములను గాని సర్పశకనములను గాని చెప్పువానినైనను చిల్లంగిని వానినైనను మాంత్రికునైనను ఇంద్రజాలకునైనను కర్ణపిశాచి నడుగువానినైనను దయ్యముల యొద్ద విచారణ చేయి వానినైనను మీ యొద్ద ఉండనీయకూడదు. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలను. నీవు స్వాధీనపరచుకొనబోవు జనములు మేఘశకనములను చెప్పువారి మాటను సోదెగాండ్ర మాటను విందురు. నీ దేవుడైన యెహోవా నిన్న అలాగున చేయనీయడు. ఇక్కడ ఇటువంటి వారి దగ్గర, సోది చెప్పే వారి దగ్గర కానీ, మాంత్రికుల దగ్గర కానీ, మరి విచ్ క్రాఫ్ట్ దగ్గర కానీ ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. కొంతమంది ఏందో తెలుసుకోవడానికి సోది చెప్పే వారి దగ్గరికి వెళుతూ ఉన్నారు. అదే విధముగా లేవి కాండము 19వ అధ్యాయము 31. కర్ణపిశాచి గలవారి దగ్గరకు పోకూడదు. సోదెగాండ్రను వెదకి వారి వలన అపవిత్రత కలుగజేసుకొనకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును గనపరిచి నీ దేవునికి భయపడవలను. నేను యెహోవాను. మీ దేశమందు పరదేశి నీ మధ్య నివసించినప్పుడు వానిని బాధింపకూడదు. ఇక్కడ కర్ణ పిశాచి గల వారిని దగ్గరికి పోకూడదు. పక్క వార్త చెప్పండి ఒకసారి.
ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు? పక్క వాళ్ళు చెప్పాలంటే కొంచెం భయం అవుతుందా? చెప్పండి. వెళ్ళొద్దు అని చెప్పండి. ఇంకా ఎవరికి పోకూడదు. సోదెగాండ్లను అబ్బో, ఎట్లా మాట కూడా ఎంత కోపంగా చెప్తున్నాడు. సోదిగాండ్లను వెదకి వెదికి వారి వల్ల అప్రవిత్త కలుగ చేసుకోకూడదు. సోది చెప్పి కొంతమంది సోది చెప్తామమ్మా, సోది వింటున్నారా? ఇది ఏం చూపిస్తారు? ఇది రేఖలు చూపిస్తారు. రేఖనేనా? ఇవి చూపిస్తే నీ ఆస్తి ఎంత, నువ్వు ఎంత కాలం బతుకుతావు, ఇవన్నీ చూస్తూ ఉంటారు. ఎంతమందికి, చాలామందికి ఇది ఇంట్రెస్ట్. పోయి చూస్తూ ఉంటే ఇట్లా చెయ్యి ఇట్లా పెడతారు, వాడు చెప్తా ఉంటాడు. వింటున్నారా? వాడు చెప్తా ఉంటాడు. ఏమీ లేదు, 10లో ఒక 5 చెప్తారు, 5లో ఒకటి కరెక్ట్ అవుతుంది, అయిపోయి ఏమన్నా ఆడుకుంటారు. ఇదంతా ఎక్కడికి తీసుకొస్తా ఉంది? అపరివిత కలగ చేయకూడదు. నిన్ను అపరివితను కలగజేస్తూ ఉంటుంది. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి సోది చెప్పించుకున్నట్లయితే నువ్వేమైపోతావు? అపవిత్రుడుగా అయిపోతావు, అపరిశుద్ధుడుగా అయిపోతావు. వింటున్నారా? అపరిశుద్ధుడుగా అవుతావు. అందుకే మీరు వెళ్ళి చేయి చూపించుకోవడమే కానీ, మీరు వెళ్ళి మాంత్రికుడి దగ్గరకు కానీ, మీరు సోది చెప్పించుకోవడానికి కానీ, ఏవో ఈ ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళినా కానీ, ఇదంతా మీ అందరినీ ఏం చేస్తూ ఉంది? అపవిత్రపరుస్తూ ఉన్నారు. ఈరోజు మరి ఎందుకో తెలియదు కానీ దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడు మనను హెచ్చరిస్తున్నాడు. చూడండి, వెదికి కొంతమంది అటువంటి వారు ఎక్కడైనా ఉన్నారా అని చెప్పి వెదికి వెళ్ళి ఏంటో తెలుసుకొని వచ్చుతున్నారు. కానీ అదంతా ఏమొస్తుంది? అపవిత్రత కలగజేస్తుంది. దయ్యంని వెలగొడుతుందా? లేదు. అదే కదా యేసుక్రీస్తు ప్రభుడు అంటున్నాడు. దయ్యము దురాత్మను వెలగొడుతుందా? లేదు. అటువంటి వారి యొక్క మాట కూడా వినకూడదు. సోది చెప్పే వారి యొక్క మాట కూడా అస్సలు వినదు. ఎందుకనగా నువ్వు వెళ్ళి వింటున్నావా, నీవు అపవిత్రపరుచుకుంటున్నావు. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్పండి. అందులోనే 20వ అధ్యాయము 6వ వచనం చదవండి. లేవికాండము 26. మరియు కర్ణపిశాచి గల వారితోనూ సోదెగాండ్రతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వాని కొట్టివేయుతును. వారికి విరోధినై ఏం చేస్తా అంటున్నాడంట? కొట్టివేస్తానంట. దేవుడు ఏం చేస్తున్నాడు? వారికి విరోధినై వారితో సావాసం కూడా చేయొద్దు అంటున్నాడు. వారితో సావాసం కూడా చేయొద్దు అంటున్నాడు. లేనట్లయితే ఏం చేస్తున్నాడంటే వారిని కొట్టివేస్తున్నాడు అంటున్నాడు. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఈ దురాత్మ, పుతోని యొక్క దురాత్మ, ఈ యొక్క సర్పము ఆ స్త్రీలో నుంచి అనేక మార్లు ప్రార్థన స్థలముకు వెళుతుండగా పౌలు భక్తుడిని ఏం చేస్తూ ఉంది? శోధిస్తా. పౌలు భక్తుడిని ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని రోజులు, 3 నెలలు అనుకోండి, 90 రోజులు, 100 రోజులు అపవాది శోధించి. ఈరోజు మనము కూడా ఎక్కడనో ఏనో ఆ పుతోని యొక్క దురాత్మ మనను శోధిస్తూ ఉంది. ప్రార్థన వెలుచుండగా, ప్రార్థన చేయాలనుకున్నగా, వాక్యం చదవాలన్నా, దేవుడి మందిరానికి రావాలన్నా అనేక విధముగా అపవాది శోధిస్తూ ఉన్నాడు. కానీ ఒక శుభవార్త దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. చూడండి, పాత నిబంధన గ్రంథంలో సంఖ్యాకాండము 21వ అధ్యాయము, సంఖ్యాకాండము 21:4 నుంచి చదవండి.
వారు ఉమ్, ఏదోము దేశమును చుట్టి ఉమ్, పోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్రము మార్గముగా సాగినప్పుడు ఉమ్, మార్గయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. ఉమ్, కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి, ఉమ్, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, ఉమ్, నీళ్లు లేవు, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది. ఉమ్, అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. ఉమ్, అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలీలలో అనేకులు చనిపోయిరి. ఉమ్, కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితిమి. ఉమ్, యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించునట్లు ఆయనను వేడుకోను మనిరి. ఉమ్, మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. ఉమ్, అప్పుడు కడవబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. ఉమ్, కాబట్టి మోషే ఇత్తడి సర్పము ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టాను. ఉమ్. అప్పుడు సర్పపు కాటు తిన ప్రతివాడును ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూసినందున బ్రతికెను. అందరం హల్లెలూయా చెప్తారా? ఎంతోమంది డాక్టర్స్ సింబల్ చూసినారు? డాక్టర్స్ ఒక సిల్వ లాగా ఉండి పాము చుట్టుకొని ఉంటుంది, అని ఉంటుంది. ఎంతోమంది చూసినారా? కొంతమంది ఉన్నారు, అందరు వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. చూసినారా? అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచే వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మోషేకి విరోధంగా మాట్లాడినందుకు సర్పం వెళ్ళి ఏం చేసింది? కాటేసి. మోషే దగ్గరికి వస్తే మమ్మల్ని క్షమించండి, నేను స్వస్థపరచాలి అంటే ఇనుపటి తీసుకొని ఆ సర్పం అక్కడ పెడితే, ఇక్కడ వెళ్ళి సర్పం కరిచిన వారందరూ వెళ్ళి ఆ ఇనుపడు ఆ సర్పాన్ని చూస్తే వారికి ఏమైపోయింది? అయ్యో ఏమైంది? ఇది మాట అంటుంటే కొంతమందికి ఇప్పుడు కూడా ఒక సిల్వ తెచ్చి వింటున్నారా, ఒక ఇనుపడిది ఒకటి తెచ్చి ఒక సర్పము తెచ్చి దాన్ని కట్టేసి అందరూ మీరు చూడండి అంటే ఏం చేస్తారు మీరు? అయ్యా ఇట్లనే అందరూ నోరు తెరుస్తాం, అమ్మో ఇదేందో కొత్త డాక్టరీన్ ఉన్నదిలే అంటాం. ఇక్కడ మోషే ఏం చేసినాడు? ఆ ఇనుపడిది పెట్టి సర్పం అక్కడ పెట్టి అందరూ కూడా ఆ ఇనుపడ ఆ సర్పాన్ని చూడమన్నాడు. ఆ చూసిన వారు అందరూ కూడా ఏమవుతున్నారు? అందొకసారి స్వస్థత పొందుతున్నారు. అసలు ఏంది అంటే ఆ పాపము వింటున్నారా, ఆ సర్పము నుంచి విడిపించడానికి ఆ పాపము యేసుక్రీస్తు ప్రభులో సిలువలో చనిపోయి, అందరం హల్లెలూయా చెప్తారా? సిలువలో చనిపోయి ఉన్నాడు. ఆయన మనకు రక్తం కార్చాడు, చనిపోయి 3వ దినమున తిరిగి లేచి ఉన్నాడు. చప్పట్లో కూడా దేవుని స్తుతిస్తారా? పాత నిబంధన గ్రంథములో కూడా ఏ పాపమైతే వారిని చంపేసిందో ఆ పాపము సిలువ వైపు చూసినప్పుడు ఆ ఇత్తడి సిలువలో మన పాపము విషయమై ఈ పూతోని యొక్క దురాత్మ నుంచి విడుదలవుటకు ఇటువంటి సందేహము ఉక్కిరిబిక్కిరి కాకుండా, కన్ఫ్యూజ్ కాకుండా, సందేహం కాకుండా, మన ఆశీర్వాదాలు డిలే కాకుండా ముందుకు కొనసాగించుటకు, విడుదలవుటకు, స్వేచ్ఛగా అవుటకు మన పాపముల నిమిత్తము యేసుక్రీస్తు ప్రభు సిలువలో చనిపోయి రక్తం కార్చి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అవుటకు సిలువలో మన పాపముల నిమిత్తము సిలువలో మరణించి ఉన్నాడు. అందరం హల్లెలూయా చెప్తారా? ఎప్పుడైతే మనము సిలువ వైపు చూసినప్పుడు, ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క త్యాగము వైపు చూసినప్పుడు మనలో ఉన్న అస్వస్థత స్వస్థతగా మారుతుంది. అందరం చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్, హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? అందుకే నీవు ఏ విషయాలైతే నువ్వు పోరాడుతున్నావో ఎవరి వైపు చూడాలా? నిన్ను మోసగించడానికి వచ్చినా, లేదా
ఇంకొకటి అయినా ఇదిగో సిలువ వైపు చూడండి, యేసు వైపు చూడండి, మీకు స్వస్థత విడుదల అవునుగాక. అమ్మాయిని స్తోత్రం చెప్తారా? చాలామంది ఈ మధ్యకాలంలో యేసు రక్తాన్ని మర్చిపోయేవారు ఉన్నారు. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థతని మర్చిపోతూ ఉన్నారు. ఏదోదో దేని కొరకో వెతుకుతూ ఉన్నారు. మన ఫౌండేషన్ యేసు రక్తం, సిలువలో రక్తం కాచి ఆయన మన పాపల నిమిత్తమై, మన ఆలోచనల నిమిత్తమై ఆ ముళ్ళ కిరీటం ధరింపచేసి తీసుకొని చనిపోయి ఆయన సజీవుడై ఉన్నాడు. నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను విడుదల చేయడానికి ఇదే గొప్ప నిరీక్షణ అయి ఉండదు. అందరం దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఈరోజు ఇటువంటి చీకటి శక్తుల ద్వారా మరి ఎప్పుడైనా మీరు ఈ సోది చెప్పించుకున్నారేమో, ఎప్పుడైనా మీరు ఎక్కడికైనా వెళ్ళి ఉన్నారేమో, దేవుని క్షమాపణ అడగండి. రెండోది, మరల ఎప్పుడు వెళ్ళకండి. మూడోది, ఈరోజు ఆయన రక్తం చేత మీరు పరిశుద్ధపరచబడదురుగాక. ఆమేన్. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? కొంతమంది ఇది తెలుసుకోవడానికి చాలా ఉంటారు, వారేం కానీ నేను మోసపరుస్తూ ఉంటారు, నేను మోసపరుస్తా. మరి పౌలు భక్తుడికి ఏం చేయడానికి వచ్చిందో తెలియదు. ప్రార్థన వెళ్ళుచుండగా చూడండి, మీరు ప్రార్థన వచ్చేటప్పుడు ఎన్ని ఆటంకాలు జరుగుతాయి ఉంటాయో. అవునా? అవునా కాదా? అవుతుందా లేదా? అందరం హల్లెలూయా చెప్తారా? ఎందుకో తెలుసా? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను విడిపించాలనుకుంటున్నాడు. ఆయన నిన్ను విడుదల చేయాలనుకుంటున్నాడు. ఆయన నిన్ను పరిశుద్ధపరచాలనుకుంటున్నాడు. ఎందరైతే ఆయనను అంగీకరించున్నారో వారు కుమారులు కుమార్తెలవుటకు అధికారం ఇచ్చినాడని లేఖనం చెప్తాం. అందుసరి అధికారము అనండి. హల్లెలూయా. ఇక్కడున్న వారందరికీ దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడు. అధికారం ఎప్పుడు వస్తుందంటే దేవునితో సావాసం చేసినప్పుడు ఆ అధికారం వస్తుంది. హల్లెలూయా. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను అన్నాను. పాములను, అందుకసరి పాములను తేళ్లను తొక్కుటకు శత్రువు అంతటి మీద నీకు అందుకసారి అధికారము ఇచ్చాను. స్తోత్రం చెప్తారా? అందరూ అధికారం ఇచ్చాను. ఏం తొక్కడానికి? పాములను తేళ్లను తొక్కుటకు నీకు అధికారం ఇస్తా ఉన్నాడు. అందుకే పౌలు భక్తుడు కూడా చూసి చూసి ఈ సోది చెప్పే ఆ దురాత్మతో, సాతాన, నజరైన యేసు క్రీస్తు నామములో ఈమెను విడిచి పో అనగానే ఆ సాతాన ఏమైపోయింది? పోయింది అంతే. ఇక్కడ దేవుని బిడ్డలుగా యేసు రక్తం చేత కడగబడిన వారందరికీ ఈ సూచన క్రియలు జరుగుతాయి. వారు దురాత్మలను వెళ్ళగొడతారు. వారు పాములను తేళ్లను తొక్కుతారు. ఆమేన్. అందరం హల్లెలూయా చెప్తారా? శత్రు అంతటి మీద నీకు ఏమిస్తున్నాడు? అధికారం ఇస్తున్నాడు. హల్లెలూయా. అపవాది వచ్చి నిన్ను మోసగించకుండా, అపవాది వచ్చి నిన్ను దోచుకోకుండా నీకు పాములను తేళ్లను తొక్కుటకు సర్వాధికారం నీకు ఇచ్చి ఉన్నాడు. అందరం హల్లెలూయా చెప్తారా? శత్రు అంతటి మీద నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు. అందుకే మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే, నమ్మినట్లయితే ఈ సూచన క్రియలు జరుగుతాయి అంటున్నాడు. చదవండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన
ఈ సూచక క్రియలు కనబడును. అందుకు నేను నమ్ముతున్నాను, నేను విశ్వసించుతున్నాను. నమ్మిన వారి వలన ఈ సూచన క్రియలు జరుగుతాయి. ఏ సూచన క్రియలు చూద్దాం. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టు. ఎవరి నామమున? ఎస్, పక్కవార్త. నువ్వు నమ్ముతున్నావా? విశ్వసించుతున్నావా? యేసు నామములో పౌలు భక్తుడు సోది చెప్పే దురాత్మను వెళ్ళగొట్టినట్టు నువ్వు కూడా వెళ్ళగొడతావు. ఎప్పుడు? నువ్వు నమ్మినప్పుడు. హల్లెలూయా. నువ్వు నమ్మినప్పుడు. క్రొత్త భాషలు మాట్లాడుదురు. నువ్వు కొత్త భాషలు మాట్లాడేదావు. పాములను ఎత్తి పట్టుకుందురు. పాములను ఏం చేస్తావు? ఎత్తి పట్టుకుంటావు. మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. అందరం హల్లే చెప్తారా? పాములను ఏం చేస్తామంట? ఎత్తి పట్టుకో. నువ్వు ఆత్మలో ఉన్నప్పుడు. హల్లెలూయా. పోయి ఊరికే పట్టుకోకని. మరణకరమైనది ఏది తాగినా అది మీకే హాని చేయదు. బక్సత్ సింగ్ గారి దైవజనుడు ఉన్నాడు. వారి ఇంటి వారే, వారి సొంత వారే అన్నములో, వారు తినే ఆహారములో విషం పెట్టినారు. విషం పెట్టి ఉదయకాలం వెళ్ళేసి వచ్చిన తర్వాత అతనికి ఏం కాలే. వారి ఇంటి వారు అందరు ఎదురు చూస్తున్నాడు, ఇతను చనిపోతారని చెప్పేసి. అతనికి ఏం కాలేదు. అప్పుడు వారే అడుగుతున్నారు, నీకేం కాలేదంటే నాకేం కాలేదు. అవునా, మేమే విషం పెట్టినాం, నీకేం కాలేదంటే కాలే. అప్పుడు అన్నాడు, నేను ఏ విషకరమైన తిన్న తాగినా నాకేమి కాదు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఆ అధికారము ఆ దైవజనుడికి ఇచ్చినాడు. ఇక్కడ ఉన్న ప్రతి విశ్వాసం నమ్మితే ఈ సూచన క్రియలు జరుగుతాయి. రోగుల మీద చేతులెత్తగా పక్కవర్త, ఈ నువ్వే అనుకుంటున్నావు ఈ రోగముతో ఉన్నా నేను అని. కానీ ఆ రోగంపై ఇప్పుడు నీకు తలనొప్పి వచ్చింది అనుకో, నీ చెయ్యి ఉంది కదా, రోగులపై చేతులు ఎత్తగా ఫస్ట్ నీకే రోగం అంటే నువ్వు నమ్మితే నీ తలనొప్పి ఉంటే యేసు నామములో తలనొప్పి బయటికి పోతుంది అంతే. తల పోవద్దనొద్దు, తలనొప్పి పోతుంది అని చెప్పి. అది నమ్ముట వలన ఈ సూచన క్రియలు జరుగుతాయి. పౌలు భక్తుడు కదా దురాత్మతో చెప్తున్నా, నజరైన యేసు నామములో సాతానా ఇగో విడిచిపో అన్నాడు అంతే, ఆజ్ఞాపించున్నాడు అంతే. నమ్మి ఈరోజు నేను ప్రార్థన చేయకుండా, నేను వాక్యం చదవకుండా, నేను మందిరానికి రాకుండా ఏ దురాత్మలైతే నేను కన్ఫ్యూజ్ చేస్తుందో, సందేహం చేస్తుందో, ఉక్కిరి బిక్కిరి చేస్తుందో, అందులో సాతానా నజరైన యేసు నామములో పో. ఆమేన్. చప్పలో కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? మనం బైబిల్ తెరుస్తామా ఫోన్ వస్తుంది, ప్రార్థన చేస్తామా ఫోన్ వస్తుంది, మందిరానికి వెళ్దామా మా చుట్టాలు వస్తున్నారు, వీళ్ళు వచ్చున్నారు, వాళ్ళు వచ్చుతున్నారని ఏమవుతుంటుంది? చూడండి, అందరూ మనుషులు మంచివారే, దురాత్మ వారిలో నుండి అపవాది చేస్తాం. ఆ పాప కూడా మంచిదే. ఇక్కడ ఆ పాపలో ఉన్న దురాత్మతో చెప్తున్నాడు, సాతానా, సోది చెప్పే సాతానా, పుతోను దయమా, ఇగో ఈ పాపని విడిచిపో అంట. యజమానికి ఏం సంపాదించుకోవడానికి వస్తుంది? డబ్బులు సంపాదించుకో. ఇది సోది చెప్పేవారికి డబ్బులు చాలా ఎంతైనా వేసేస్తారు అంతే. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభు ఈ దురాత్మల నుంచి, ఈ చీకటి శక్తుల నుంచి విడిపించుటకు సిలువలో చనిపోయి 3వ దినమున తిరిగి లేచినాడు. ఆయన సజీవుడు, ఆయన పునరుద్ధాన శక్తి అయి ఉన్నాడు. చప్పట్లో కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్. హల్లెలూయా. మరి ఏ విషయాలైతే, ఏ చీకటి విషయాలైతే మీరు పీడింపబడుతున్నారో నజరైన యేసు క్రీస్తు నామములో సాతానా
వీరిని విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఇన్ జీసస్ నేమ్. అందరూ చప్పట్లు కూడా దేవుని స్తుతించు. అందరు హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నమ్మినట్లయితే ఈ సూచన క్రియలు జరుగుతాయి. నమ్మువడు వల్ల ఈ దయ్యమును వెలగొట్టదరు, పాములను తేలును తొక్కుటకు, అదేవిధంగా శత్రు అంతటి మీద నీకేమిస్తా ఉన్నాడు? అధికారం ఇస్తున్నాడు. అందుకని దేవుడు నీకు అధికారం ఇస్తున్నాడు, నాకు అధికారం ఇస్తున్నాడు. ఎందుకని ఎప్పుడైతే దేవునితో సావాసం చేస్తే దేవుడు మనకు అథారిటీ, అధికారం ఇస్తాడు. ఈరోజు ఆత్మీయంగా ముందుకు వెళ్ళకుండగా, ఆర్థికంగా ముందుకు వెళ్ళకుండగా, స్పిరిచువల్గా ఆత్మీయంగా ముందుకు వెళ్ళకుండా ఇగో దురాత్మ మనల్ని ఆపుతా ఉంది. ఇగో పుతోని యొక్క దురాత్మ మనల్ని ఆపుతా ఉంది. వారు చెప్పారు, వీరు చెప్పారు, వాళ్ళు చెప్పారని ఆ ఆలోచనతోనే ఉండిపోతా ఉన్నాం. దేవుడు ఏమి చెప్తున్నాడో ఆలోచించకుండా ఉన్నాం. అయితే ఈరోజు అందుకు ప్రభు నన్ను విడుదల చేయనని, అందుకు సాతానా పో అన్నాడు. నన్ను ఉక్కిరి బిక్కిరి చేసే సాతానా యేసు నామములో బంధిస్తున్నాడు. ఆమేన్. స్తోత్రం చెప్పండి. యేసు రక్తములో, యేసు రక్తములో అండి. నేను ఇప్పుడే చూస్తున్నాను, ఏదో మీ జీవితంలో ఈరోజు అద్భుతం జరుగుతూ ఉంది. నేను చూస్తున్నాను, తలుపులు తెరవబడ్డాయి. మీకు రావాల్సిన డబ్బు దేవుడు ఇస్తూ ఉన్నాడు. మీ శరీరంలో స్వేచ్ఛ కలుగుతుంది. ఈరోజే ఫ్రీడమ్ అని పలుకుతున్నాను, స్వేచ్ఛని పలుకుతున్నాను, విడుదలని పలుకుతున్నాను. ముందుకు పరిగెత్తెదరుగాక. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయము, మత్తయి సువార్త 17వ అధ్యాయము 14 నుంచి చదవండి. వారు సమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలుని, ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఏలగనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి తిని గాని వారు వారిని స్వస్థపరచలేకపోయారని చెప్పాను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేను ఎంతకాలం ముందును, ఎంతవరకు మిమ్మును సహింతును, వానిని నా యొద్దకు తీసుకుని రండి చెప్పాను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి, మేమెందుచేత దాన్ని వెళ్ళగొట్టలేకపోతిమి అడిగిరి. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసం చేతనే. మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియూ నుండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఉపవాస ప్రార్థన లేదా? ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ 21. ఉపవాస ప్రార్థన ఇంగ్లీష్లో దిస్ విల్ గో బై ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ అని ఉంటుంది. అందరం హల్లెలూయా చెప్తారా? మేము ఎందుకు వెళ్ళగొట్టలేమంటే, యేసు ప్రభు దగ్గరికి ఒకటి తీసుకొచ్చినారు. దురాత్మ చేత నీళ్ళలో పడిపోతుంటాడు, అగ్నిలో పడిపోతుంటాడు, ఎవరిని పట్టుకోలేమవుతాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు విడుదల చేసినాడు. విడుదల చేసిన తర్వాత మరి శిష్యులు అంటారు, ప్రభు మేము ఎందుకు వెళ్ళగొట్టలేమంటే, మీకు సందేహం ఉంది, అవిశ్వాసం. అదే విధంగా ఒక మాట చెప్తున్నాడు, ఇవి దురాత్మలు పోవాలన్నా, విడుదల కావాలన్నా మీరు ఏం చేయాలా? ఉపవాస. లూకా సువార్తలో చదువు, మార్కు సువార్త 9:28.
ఆమేన్. ప్రార్థన అందుకని ప్రార్థన ద్వారానే అయ్యగారు ప్రార్థన చేస్తారు, మాకెందుకు ప్రార్థన చేయడం అనుకోవద్దు. మీరు కూడా ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఊరికే మన కుటుంబంలో సిక్నెస్, ఊరికే ఏదో అనారోగ్యం వచ్చుతున్నదంటే ఊరికే రావట్లేదు సాతాన్. వాటి నుంచి విడుదల కావాలంటే ప్రార్థన చేయండి. తరచుగా మీకు తలనొప్పి వస్తుందా ఎవరికైనా? తరచుగా మీ తల మీద చేయబెట్టుకోండి. నజరైన యేసు క్రీస్తు నామములో స్వస్థత కలుగునుగాక. నిశ్చయముగా యేసయ్య పొందిన దెబ్బల చేత స్వస్థత ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. హల్లెలూయా. ఇవన్నీ కూడా యవనస్తులు 13-14 సంవత్సరాల నుంచి వారానికి 8 రోజుల్లో ఒక్క రోజైనా ఉపవాసం ఉండాలి. ఎవరు నవ్వుతలేరు 8 రోజులు అంటే. ఎన్ని రోజులు వింటున్నారు? అయితే మీరు అందరూ కొంతమంది వింటున్నారు లేదని చెక్ చేసిన. 7 రోజుల్లో ఒక్క రోజున ఏం చేయాలా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా దేవుడు నీకు అధికారం ఇస్తాడు. ఏ చీకటి, ఏ దురాత్మ నిన్ను ఎక్కువగా ఇబ్బంది పెడుతుందో, నువ్వు నమ్మిన ఎడల, ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడిపిన ఎడల ఆ అపవాదిపై అధికారం ఇచ్చి అపవాది క్రియలన్నీ లైవ్ అయిపోతాయి. చప్పట్లు కూడా దేవునికి స్తుతిస్తారా? హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? చూడండి, నువ్వు ఎంతగా దేవుణ్ణి తెలుసుకుంటావో అంతగా నువ్వు దేవుని యొక్క అధికారంలోనికి నువ్వు వెళ్తావు. నేను పాములను, తేలును, చరిత్ర అంతటి మీద మనకు అధికారం కావాలి అంటే ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకున్నప్పుడు, నువ్వు ప్రార్థించినప్పుడు, ప్రార్థించినప్పుడు, ఏదైతే ఫైనాన్షియల్లో కానీ లేదా ఏ విషయాలైతే నీకు ఇబ్బంది పడుతున్నదో నీ ద్వారానే, నీ ప్రార్థన ద్వారా, నువ్వు ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయదురుగాక. దేవునికి అందరం హల్లెలూయా చెప్తారా? 1 నెల నుంచి, 2 నెలల నుంచి, 1 సంవత్సరముల నుంచి ఊరికి హాస్పిటల్కి వెళ్తున్నారు. యేసు క్రీస్తు నామములో దేవుని యొక్క హస్తం మిమ్మల్ని తాకునుగాక, మిమ్మల్ని ముట్టునుగాక, సంపూర్ణమైన విడుదల అవునుగాక, స్వస్థత కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? అందరం నిశ్చయముగా యేసయ్య పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండి ఊరంతా తిరగొద్దు. వింటున్నారా? ఉపవాసం ఉండి 10 మందికి చెప్పకండి. ఉపవాసం ఉండి 10 గంటలు ప్రార్థించండి. హల్లెలూయా. మీరు ఉపవాసం ఉంటున్నారు కానీ టైంపాస్ చేస్తున్నారు. ఎప్పుడు 3 అవుతుంది, ఈరోజు తినావా అంటే ఈరోజు నేను ఉపవాసం. ఏంది? ఉపవాసం. సరే, ఉపవాసంలో ఏం చేస్తా ఉన్నావు? ఎందుకు ఉపవాసం ఉంటున్నావు? నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఎంతగా దేవుని సన్నిధిలో గడుపుతావో అంతగా నీకు స్వేచ్ఛ కలుగుతుంది. అందరం ఆమేనంటారా? హల్లెలూయా. వారానికి 1 రోజు నేను సన్నగా ఉన్నా, బక్కగా ఉన్నా, లావు ఉన్నా, బాగలేని అదంతా వదిలేయండి. పెద్దవారి అనారోగ్యంగా ఉంటే ఆ రోజు ఇంకెక్కువ ప్రార్థన చేయండి. స్తోత్రం చెప్తారా? టాబ్లెట్ అవన్నీ ఉంటే దేవుడు మీకు జ్ఞానం. అందుకే యవనస్తులారా, ఇప్పుడే మీకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవడానికి మంచి అనుకూలమైన సమయము. వయసు పెరుగుతూ ఉంటే 90 సంవత్సరాలు అయితే 90 సంవత్సరాలు అయితే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేము. శరీరము బలహీనమే. మంచి ఈ వయసుల్లోనే అందుకని ఇక్కడ ఉన్నవారు అందరు యవనస్తులే. ఓకే, ఇక్కడ ఉన్నవారు మంచి మళ్ళా ఇప్పుడున్న పరిస్థితుల్లో కొద్ది చిన్న వయసుల్లో అనేకమైన అనారోగ్యాలు పాలవుతున్నాం. ఉపవాస ప్రార్థన మిస్ అయిపోతున్నారు చాలామంది. అర్థమైందా? మా పేరెంట్స్ చాలా ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు. ఇప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేకపోతున్నారు. ప్రార్థన వాక్యం చదువుతున్నారు, దేవునితో సావాసాలు, కానీ ఉపవాస ఎందుకంటే వారు వయసు ఆ విధంగా వచ్చింది. యవనస్తులారా, ఈ వయసులోనే ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. దేవుడు మీకు అధికారం ఇస్తున్నాడు. ఆమేన్. స్తోత్రం చెప్తారా? ఉపవాసం ఉండి బైబిల్ చదవండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన ద్వారానే
అపవాదిని జయించగలరు. తను ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా, దేవునితో సావాసం ద్వారా జయించి. లాస్ట్ టైం ఎప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థించడం? ఈరోజు మీకే క్వశ్చన్, మీకే లాస్ట్ టైం ఎప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినావు? లాస్ట్ టైం ఆల్ నైట్ ప్రార్థనకి ఎప్పుడు వచ్చినావు? హల్లెలూయా. చూడండి, నెలలో 30 రోజుల్లో ఒక్కరోజు ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది. వింటున్నారా? ఈ ఆల్ నైట్ లాస్ట్ ఫ్రైడే ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది కదా. మీరు వచ్చి దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ ప్రార్థిస్తూ, నువ్వు దేవుని సన్నిధిలో ఆల్ నైట్ ప్రార్థన వ్యక్తిగతంగా చేయలేకపోతే ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చి ఒక 3-4 గంటలు, వింటున్నారా, రాత్రంతయో దేవుని సన్నిధిలో ఉంటే సంథింగ్, ఏ అపవాది అయితే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో తప్పక దేవుడు విడుదల చేస్తాడు. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? ఈ అపవాది క్రియలన్నీ కూడా చీకటిలో జరుగుతున్నాయి. అయితే ఆ చీకటిలో నేను ప్రార్థించడం ద్వారా ఆ చీకటి నీకు వెలుగుగా మారుతుంది. అందుకే రాత్రి ప్రార్థన చేసినాడు యేసుక్రీస్తు ప్రభుగా. రాత్రంతయు ప్రార్థించినాడు, ఉదయకాలమును ప్రార్థించినాడు, ప్రతి సమయమందు ప్రార్థించినాడు. ఎందుకనగా ఇగో ఏదైతే నేను పీడించుచున్నదో, ఏదైతే నేను సంఖ్యల్లో పెట్టిన దానికి అధికారము నీకు కావాలి అనగా నువ్వేం చేయాలా? ఆల్ నైట్ ప్రార్థన కూడా చేయాలి. అందరూ హోల్ నైట్ ప్రేయర్. స్తోత్రం చెప్తారా? అందరం హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నవారు 12 గంటలు, 7 గంటలు, 6 గంటలు మనం ఎడతెగక మరి పని చేయొచ్చున్నారు. మనం ఎందుకు ఆ 4 గంటలు 3 గంటలు మనము వాక్యం ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నాం? మీ ఆఫీస్లో 5 కాగానే 6 కాగానే నువ్వు తొందర రోజు వెళ్ళిపోతా ఉంటే అడుగుతారు, ఎందుకురా అంత తొందరగా వెళ్ళిపోతున్నావు అంటే నువ్వు అనాలా? ఏం చేయడానికి? అందరం హల్లెలూయా చెప్తారా? 6 గంటల ట్రైన్ ఉందండి, 5 గంటల ఆఫీస్ అయిపోతుంది. నువ్వేం చేస్తావు? తొందరగా రెడీ అయిపోయి 6 గంటల లోపల చేసారు. మామూలుగా ఉన్నదనుకో, 5 ముందు 5:30కి వెళ్తాం బయటికి, ఇంటికి 7:30కి పోయినా పర్వాలేదు అనుకుంటాం. కానీ 6 గంటల ట్రైన్ ఉంటే అమ్మో అది మిస్ అయిపోతుందని కానీ ఎంత సమయం వృధా చేసుకోకుండా ఉంటాం. అందరం హల్లెలూయా చెప్తారా? అన్న వాళ్ళు ఒక స్నేహితుడు ఉంటాడు. ఆయన, మేము డిగ్రీ కాలేజీలో ఉన్నప్పుడు ఆయన పీజీ చదువుతుండే, ఎంబీఏ చదువుతున్నాడు. ఆయన ఎవరితో ఎక్కువ మాట్లాడు. ఒకసారి అన్న నేను కలిసినప్పుడు మాట్లాడుతున్నాడు, ఫ్రెండ్స్ ఇంకెవరు వచ్చినారు, మాట్లాడుతున్నా సడన్గా వెళ్ళిపోతా ఉన్నాడు. నేను వెళ్ళిపోతా అంటాడు. వెళ్ళిపోతున్నా అంటే ఇంతసేపు మాట్లాడి నేనేం చేస్తున్నా? వింటున్నా, ఇంతసేపు మాట్లాడి నాకేమొస్తుంది? ఏం మాట్లాడుతున్నా? ఏం చేస్తున్నా? వెళ్ళి నేను బుక్స్ చదువుకుంటా. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? మనకి ఎంత సమయం ఉంటుంది, మన సమయం అంతా వృధా చేసుకుంటున్నాం. అదే దేవుని సన్నిధిలో మన వాక్యము ప్రార్థన చేస్తే దేవునికి అధికారం ఇచ్చి ఏ విషయమైతే అపవాది నిన్ను కృంగదీస్తున్నదో ఆ విషయాల్లో దేవుడు గొప్ప విజయం ఇస్తాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్. చూడండి, పౌలు భక్తుడు ఆ దురాత్మను ఏం చేసినాడు? వెళ్ళగొట్టినాడు. ఆ యజమానికి ఏమొచ్చిందంట? కోపం వచ్చి డబ్బులు అంతా తక్కువ అయిపోతుందని చెప్పి కోర్టులో కేసు పెడితే ఏమైంది? పౌలును ఇద్దరిని ఏం చేసి, అపోస్తులను ఏం చేశారు? ఇద్దరిని చెరసాలలో వేసారు. అందరం హల్లెలూయా చెప్తారా? అసలు దురాత్మను వెలగొడితే ఏమొచ్చిందంత? పౌలుకు సైలాసు ఏమొచ్చింది? గిఫ్ట్ ఏమొచ్చింది? చెరసాల్లో. అందుకు చెరసాల్లో దురాత్మను వెలగొట్టినాడు. 3 నెలల నుంచి పుతాను యొక్క దురాత్మ వీరిని విసిగిస్తున్న ఆ దురాత్మను వెలగొట్టిన తర్వాత ఏం కావాలా? వీళ్ళకు ప్రమోషన్ రావాలా. కానీ ఇక్కడ ఏమవుతుంది? ప్రమోషన్ బదులు, అక్కడ సువార్త బదులు, అన్నిటికీ యాక్చువల్లీ ఈ పుతోను యొక్క దురాత్మ సువార్తకు అడ్డంకిగా ఉన్నది. అందుకే
చూసి పౌలు భక్తుడు గద్దించి ప్రార్థించినాడు. ఆ యజమానికి డబ్బులు తక్కువ అవుతున్నాయి, ఇద్దరిని చెరసాల్లో వేస్తున్నారు. అందరం హల్లెలూయా చెప్తారా? కొన్నిసార్లు మనము విజయం సాధించిన తర్వాత కొన్నిసార్లు సంఖ్యల్లోకి వెళ్తామేమో. లోకం యొక్క విజయం వేరు, దేవుని దృష్టిలో విజయం వేరు. దేవునికి స్తోత్రం చెప్తారా? ఇప్పుడు జరుగుతున్న కొన్ని విషయాలు చూస్తే ఎవరు ఎట్లా గెలిచినారో అర్థం కావట్లేదు. అర్థమైందా? క్రికెట్ మ్యాచ్ల్లో కానీ, ఎలక్షన్లో కానీ, ఇంకొకటి కానీ కొన్ని అర్థం కాకుండా ఉన్నాయి. కానీ అన్యాయస్తుడుగా ఉండండి, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధంగా ముందుకు కొనసాగండి. హల్లెలూయా. ఈ లోక దృష్టికి నీతిగా కనపోవచ్చు, కానీ దేవుని దృష్టికి ఆ వ్యక్తి ఏ విధంగా ఉన్నాడో మనకు తెలియదు. మనము దేవుని దృష్టికి ఇంపుగా ఉండాలి తప్ప మనుషుల దృష్టికి ఇంపుగా కాదు. ఇప్పుడు దురాత్మను వెలగొట్టినందుకు వీరిద్దరిని ఎక్కడ వేసినారు? చెరసాలలో వేసినారు. ఆ చెరసాలలో వేసినందుకు కృంగిపోయినారా? ఏం చేస్తున్నారు? పాటలు పాడుతూ, ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తున్నారు. పాటలు పాడుతూ, దేవుని ప్రార్థిస్తూ, దేవుని ఘనపరిచినారు. ఇంకొకటి, దురాత్మను వెలగొట్టినందుకు వీరిద్దరిని ఏం చేసినారు? బాగా కొట్టినారు. తెలుసా? అయ్యో, దురాత్మను వెలగొడతా కొట్టడం ఏంటి? ఇక్కడ దురాత్మను ఏ అపవాది అయితే వీరిని ఇబ్బంది పెట్టిందో ఆ సాతాన్ని విడుదల చేసిన తర్వాత ఈ మనుషులు ఏం చేస్తూ ఉన్నారు? పౌలు భక్తుడిని, సైలాస్ని, ఇద్దరిని ఏం చేస్తూ ఉన్నాడు? హింసించినారు, కొట్టినట్టు చూస్తూ ఉన్నాం. అయ్యా, అర్థమైతే హల్లెలూయా చెప్తారా? కానీ వీరంతా ఏం పట్టించుకోలే. ఏం చేస్తున్నారు? స్తుతిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. దేవుని బిడ్డలారా, మీరు విజయం పొందుతున్నారు. పక్కవారి నేను విజయం పొందుతున్నాను అనండి. దేవుడు నాకు అధికారం ఇచ్చి ఉన్నాడు, నేను గద్దించుచున్నాను, నేను నమ్ముతున్నాను, దేవుడు విజయం ఇచ్చి ఉన్నాడు. అందరం చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఏ పరిస్థితుల్లో ఉన్నా మీరు ఎప్పుడు స్తుతించాలా దేవుని. పాటలు పాడుతూ ఉండాలి, పక్క పాటలు పాడుతూ ఉండాలి. రోజుకి కనీసం ఒక 3 పాటలైనా పాడండి. పక్క 3 పాటలు పాడండి. పాటలు రావంటారా? మీరందరూ మంచి సింగర్లు. చూడండి, ఇందాక ప్రేమించేదాన్ని పాడితే అందరు ఎట్లా పాడినారు. మీకు పాటలు రావా? చదువు రాదు అనుకోవద్దు. పాటలు రావా మీకు? నేను పాటలు వింటాను అనొద్దు, పాటలు పాడండి. అపవాది మనను పాటలు పాడనీయకుండా చేస్తాయి. ఇక నాకు మంచి స్వరాన్ని ఇచ్చినాడు దేవుడు అనండి. పాడండి. రోజుకి 3-4 పాటలైనా పాడండి. ఇంట్లో ఎప్పుడూ పాటలు పాడుతానే, పాటలు ఒక మ్యూజిక్, దేవుని పాటలు ఆత్మచేత నింపబడిన వారి యొక్క పాటలు ఎప్పుడు ఇంట్లో ఎప్పుడు వినబడతా ఉండాలి, నీ చెవులకు వినబడతా ఉండాలి. మీరందరు గొప్ప ఆరాధకులుగా అవుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. కుటుంబం అంతా కలిసి ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఆరాధించండి. చూడండి, ఉదయకాలం లేచి భార్య భర్తలు కానీ కుటుంబస్తులు కానీ ఒక 3 పాటలు పాడండి. నువ్వు వ్యక్తిగతంగా ఆదివారం వస్తే మళ్ళీ ఆదివారమే దేవుని ఒక పాట పాడేది కాకుండా రోజు ఒక పాట 2, 3, 6, 5 పాటలు పాడండి. చూడండి, మీ హృదయంలో ఎంత సంతోషం ఉంటుందో. చెరసాల్లో ఉన్నా కానీ పౌలు ఇద్దరు కూడా ఏం చేస్తున్నారు? పాటలు పాడుతూ దేవునికి ప్రార్థన చేయించున్నారు. ఇంకా యోసేపు ఉన్నాడు. యోసేపు అన్నదమ్ములు సహోదరులు తనను అమ్మివేసిన తర్వాత
పోతీఫర్ యొక్క వెళ్ళి అక్కడ పనిచేసినాడు. అక్కడ ఉన్నత దేవుడు అతని తోడుగా ఉన్నందుకు యోసేపుని దీవించినాడు, ఆశీర్వదించినాడు. అక్కడ పోతీఫర్ యొక్క భార్య ఏం చేస్తూ ఉంది? పాపం చేయమని ఫోర్స్ చేస్తూ ఉంది. అందరు వింటున్నారా? అక్కడ అందుకోసారి సాతాను అనండి. ఇంకొక మాట చెప్పాలంటే ఈ పుతోని యొక్క దురాత్మ. నీవు నాతో పాపం చేస్తే మంచిది, లేదా ఏం చేసింది? అతనిపై నింద వేసింది. ఒక మాట చెప్పాలి అంటే పోతీఫర్ యొక్క భార్య మ్యానిపులేట్ చేసింది. ఏమంటారు? బెదిరించింది, భయపట్టించింది, ఏం చేయాలి అన్నీ చేసింది. యోసేపు మాత్రం దాని మాటలకు ఆ మాటకు లోబడలేనందుకు, పాపము చేయనందుకు గిఫ్ట్ ఏమొచ్చింది? అదో చెప్పాలా? గిఫ్ట్ ఏమొచ్చింది? చెరసాల. హల్లెలూయా. చూడండి, పౌలు శీలు వారు పూతోని యొక్క దురాత్మను వెలుగొట్టినందుకు వారికి ఏం వచ్చింది గిఫ్ట్? చెరసాలే వచ్చింది. అందరం హల్లెలూయా చెప్తారా? ఇక్కడ యోసేపు ఆ బలీనపరచడానికి, మ్యానిపులేట్ చేసే ఆ సాతానికి పాపము చేయనందుకు గిఫ్ట్ ఏమొచ్చింది? చెరసాలే వచ్చి. కానీ యోసేపు దర్శముని వద్దకే వెళ్ళి ఉన్నాడు. చప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్, హల్లెలూయా. పౌలు శీల కూడా దేవుని దర్శనం యొద్దకే వెళ్ళి ఉన్నాడు. ఈరోజు నువ్వు జయించినప్పుడు దాని తర్వాత పరిస్థితులు ఏమి వచ్చినా ఒకటి మనమందరం గుర్తుపట్టుకోవాల్సింది ఏంటంటే మనందరము దర్శనం యొద్దకే వెళుతాం. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. అందులో నేను దర్శనం యొద్దకే వెళుతాను, పిలిచినవాడు నమ్మదగినవాడు. ఆమేన్, 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 ఆమేన్. మన చుట్టూ ఏం జరుగుతున్నాయో కాదు, మనము గొర్రె యొద్దకే పరిగెత్తదముగాక. యోసేపు పరిస్థితి ఆ స్త్రీతో పాపము చేయనందుకు, కానీ అది దేవుని ప్రేమించిన వారికి సమస్తం మేలు కొరకే జరుగుతాయి. గొర్రె యొద్దకే పరిగెత్తదరుగాక. అందుకని నీ విజయము గురి యొద్దకే తీసుకొస్తుంది. ఆమేన్, హల్లెలూయా. బాగా గుర్తుపెట్ట, లోకం యొక్క విజయం వేరు, దేవుని దృష్టిలో విజయం వేరు. లోకం దృష్టిలో యోసేపు చెరసాల్లో వేయబడ్డాడు, కానీ దేవుని దృష్టిలో అద్దరికి చేరుతున్నాడు. పౌలు లోకం దృష్టిలో చెరసాల్లో వేయబడ్డాడు, కానీ అతను అద్దరికి చేరుతున్నాడు. మీరు గొప్ప విజయం సాధించదరుగాక. మీరు విజయం సాధించి అనేక విధముగా మీరు పరిస్థితులు ఏర్కొంటున్నారో, కానీ మీ అందరికీ ప్రవచనాత్మకంగా చెప్తున్నాడు, మీరు ఈ గురి యొద్దకే పరిగెత్తదరుగాక. ఆమేన్, దర్శనం యొద్దకే పరిగెత్తదరుగాక. ఎందరు ఏది ఆపినా మీరు దేవుని దర్శనానికే వెళ్ళదరుగాక. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు గనక నీలో నుంచి ఏ కార్యక్రమం చేయాలనుకున్నావు, సత్క్రియలు నిన్లో నుంచి ప్రారంభించిన వాడు నీలో నుంచి ఆ సత్క్రియలు ముగించువాడై ఉన్నాడు. అందరం హల్లెలూయా చెప్తారా? నిన్ను పిలిచిన దేవుడు ఏ విషయాలైతే నీ ద్వారా ప్రారంభించినాడో, దేవుడే నీలో నుండి ఏది ఏమైనా ముగింపు ఆల్ఫా ఓమేగా అయినాడు. మొదటివాడు కడపటివాడే ఉన్నాడు. నీలో నుంచి ప్రారంభించిన సత్క్రియలు ఆయననే, దేవుడే మనలో నుంచి ముగించునుగాక. అందరం చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం మీ హృదయంలో ఉండునుగాక. నాకు తెలుసు ఈ యొక్క వాక్యం వినడం ద్వారా మీరు స్వేచ్ఛను పొంది ఉన్నారు, విడుదల పొంది ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా.
అన్నవారు ఒకసారి బిగ్గర ఒక చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తారా? బిగ్గర హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రోజు మీ నోట్ల నుంచి ఎప్పుడు కూడా యేసు రక్తం జయమనాలి అన్నాడు. ఒకసారి మీరు ప్రయాణం ప్రారంభించినప్పుడు, ముగింపున్నప్పుడు, నేను నా కుటుంబం యేసు రక్త కోటలో భద్రపరచబడి ఉన్నాం అందరూ ఒకసారి అండి. మీ పిల్లలకు నేర్పించిన యేసు రక్తం జయమని. ఆమేన్. మీరు బయటికి వెళ్ళినాక ఆఫీస్లో కానీ ప్రతి యేసు రక్తం జయం, యేసు రక్తం జయం మీకు అలవాటు అయ్యేవాళ్ళ. అంటే యేసు రక్తం జయమనండి. అంటే యేసు రక్తాన్ని నా శరీరంపై ప్రోక్షించుకుంటున్నాను. పక్కవారు చూడండి, నీ మీద యేసు రక్తం ఉంది అనండి. అందుకని నా మీద యేసు రక్తం ఉన్నది అనండి. నీపై యేసు రక్తం అంటే ఏ దుష్టుడు నిన్ను ముట్టాడు, ఏ దుష్టుడు నిన్ను ముట్టాడు. రక్తమే జయం, యేసు రక్తమే జయం. అందరం రక్తమే జయం, యేసు రక్తమే జయం. రక్తమే 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 యేసు రక్తమే. చప్పలు కొడతాడా? రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఆమేన్. రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయమే. అందరం ఎగురుచున్నది. చప్పలు కొట్టి పాడదాం. ఆమేన్. యేసు రక్తమే మా జీవిత విజయం. రోగ దుఃఖ వ్యసనములు తీసివేయును, సుఖ జీవము చేయుటకు శక్తినిచ్చును. అందరం రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును, సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. రక్తమే 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 యేసు రక్తమే. ఆమేన్. రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఆమేన్. రక్తమే జయం, యేసు రక్తమే జయం. దయ్యపు కార్యాలను గెలచిన రక్తం, ఎడతెగకుండా మనను స్మరణ చేయుదు. అందరం కలిసి దయ్యపు కార్యాలను గెలచిన రక్తం, ఎడతెగక మనము స్మరణ చేయుదం. పాపపు క్రియలన్నిటినీ చెదరగొట్టినా, పాపపు క్రియలన్నిటినీ చెదరగొట్టినా క్రీస్తు యేసు సిలువ మనం అనుసరించేదం. ఆమేన్. క్రీస్తుని సిలువను మనము అనుసరించేదం. రక్తమే 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 యేసు రక్తమే రక్తమే జయం. మీరు సోది చెప్పే వారికి ఎవరి దగ్గర వెళ్ళి ఉంటే దేవుని దగ్గర క్షమాపణ అడగండి. ఏ మంత్రి యుద్ధకు వెళితే దేవుని యొక్క క్షమాపణ అడగండి. మీరు దేవుని తప్ప ఇంకెవరి దగ్గరికి వెళ్ళినా మీరు దేవుని యొక్క క్షమాపణ అడగండి ప్రభువుని. రక్తమే జయం, యేసు రక్తమే జయం. రక్తమే జయం, యేసు రక్తమే జయం. మా ప్రేమ వైద్యుడా ప్రాణనాథుడా, ప్రీతితో నీ హస్తం చాపుము దేవా. అందరం మా ప్రేమ వైద్యుడా ప్రాణనాథుడా, ప్రీతితో నీ హస్తం చాపుము దేవా. నీ పాదమస్తముపై చేరియున్న ప్రజలను, నీ పాదమస్తముపై చేరియున్న ప్రజలను స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమంది. అందరం స్వస్థపరచుము తండ్రి ఈ క్షణం. మరొకసారి స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే. నన్ను స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే. స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే. స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే. ఆమేన్. స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే. స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే.
హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నీ వద్దకు వచ్చి ఉన్నారు తండ్రి. నేను నమ్ముతున్నాను, ఎక్కడైతే పరిశుద్ధాత్మ ఉందో అక్కడ స్వతంత్రము కలుగుతుంది తండ్రి. చీకటి నుంచి స్వతంత్రము కలుగునుగాక, అనారోగ్యం నుంచి స్వస్థత కలుగునుగాక, ప్రతి బంధకాల నుంచి స్వస్థత విడుదల కలుగునుగాక, స్వేచ్ఛ కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. శరీరంలో ఉన్న ప్రతి అవయము చక్కగా పనిచేయనుగాక. ఏ అనారోగ్యంతో అయితే బాధపడుతున్నో యేసు క్రీస్తు నామములో శరీరం విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. షుగర్ నార్మల్ అవునుగాక, బీపీ నార్మల్ అవునుగాక, బ్లడ్ తక్కువగా ఇంక్రీజ్ అవునుగాక, బ్లడ్ ఇన్ఫెక్షన్ నుంచి స్వస్థత కలుగునుగాక, యూరిన్ ఇన్ఫెక్షన్ నుంచి స్వస్థత కలుగునుగాక. శరీరంలో ఎక్కడ కంతి ఉన్నా ఇప్పుడే ఆ కంతి యేసు నామములో శపిస్తున్నాను. ఆ కంతి కరిగిపోనుగాక అని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి జాయింట్స్ చక్కగా పనిచేయనుగాక. భుజము నొప్పి నుంచి స్వస్థత, బ్యాక్ పెయిన్, స్పైనల్ కార్డు నుంచి ఇప్పుడే దేవుని యొక్క శక్తి ఇప్పుడే మిమ్మల్ని తాకునుగాక అని ఆజ్ఞాపిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. కిడ్నీలో రాళ్ళు, గ్యాడ్బెడ్లో రాళ్ళు యేసు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తా ఉన్నాను. ప్రతి భయము పుట్టించిన దురాత్మ మీ శరీరములో నుంచి, మీ హృదయములో నుంచి బయటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. పిరికి గల ఆత్మ ఇవ్వలే, ధైర్యము గల నిబ్బరం గల ఆత్మ ఇచ్చున్నాడు. దేవుని యొక్క శక్తి చేత నింపబడి, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడేదురుగాక. ఎందరైతే ఆత్మ చేత నడిపింపబడుతున్నారో వారు దేవుని కుమారులు అవుతారు అంటున్నాడు. మీరు చేయనంతయో ఆశీర్వదింపబడునుగాక. మీకు అప్పులన్నీ కొట్టేయబడునుగాక. లోన్స్ కొరకు ట్రై చేసిన దేవుడు లోన్స్ ఇచ్చునుగాక. అభివృద్ధి దేవుడు కలుగజేయునుగాక. సమృద్ధి కలుగునుగాక. మీరు విస్తరింపబడునుగాక. ఇల్లు లేని వారికి ఇల్లు దయచేయండి. మరి బైక్స్, కార్స్ లేని వారికి దేవుడు దయచేయనుగాక. సొంత ఇల్లు దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. ఇరుకున్నారైన విశాలమైన స్థలములో దేవుడు మిమ్మల్ని కూర్చోబెడుతున్నాడు. జాబు లేని వారికి చక్కటి జాబును దయచేయండి, ప్రమోషన్ దయచేయండి, ఇంక్రిమెంట్ కలుగునుగాక, విస్తరింపబడునుగా, వారికి ఇంటిలో సమృద్ధి ఉండునుగాక, కుటుంబంలో సమాధానం ఉండునుగాక, కుటుంబంలో సమాధానం ఉండునుగాక, వారి జీవితంలో సమాధానం ఉండునుగాక. ఓ రసతాది కలాబాదరా షికెతిదాలాబా. వాడి అడుగు పెట్టిన ప్రతి స్థలము నీకు మహిమపరచెదరుగాక. ప్రతి ఒక్కరిని రక్తకోటలో భద్రపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసం ఇక్కడ వచ్చిన వారందరికీ దేవుడు తోడుగుని నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. బ్లెస్ యు.